హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్ట్రైట్ లైన్ నుంచి మళ్ళీ ప్రీవియస్ అండి, ఇది 1998లో ఇచ్చారు. ఈ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఒక సరళరేఖ ఇచ్చారు, అక్షములు ఖండించగా త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోమన్నారు. అంటే ఇక్కడ మనకు ఒక లైన్ ఇచ్చారు, 3x + 4y + 5 = 0. భాగం వైశాల్యం అంటే ఇక్కడ దీని వైశాల్యం కనుక్కోమన్నారు. ఫార్ములా ఉందండి వైశాల్యానికి, c²/2 × ab. ఇక్కడ c² అంటే ఇది ax + by + c. కాన్స్టెంట్ తీసుకుంటే 25/2 × ab. 3 × 4 = 12. 25/24. నెక్స్ట్ ఇది 2024లో టీజీటీ తెలంగాణలో డిఎస్సిలో ఇచ్చారు. ఇది ఇక్కడ 2 లైన్స్ ఇచ్చారు. ఖండన బిందువును మరియు మూల బిందువును కలిపే సరళరేఖ సమీకరణం. ఇక్కడ -6 + y = 0. 2x + y - 3 = 0. ఇక్కడ ఏం కావాలి? ఖండన బిందువును మరియు మూల బిందువును కలిపే సరళరేఖ సమీకరణం. ఇక్కడ ఫార్ములా ఉందండి, c1a2 - c2a1 x + c1b2 - c2b1 y = 0. ఇది ఖండన బిందువును మూల బిందువు అంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ రాదు కాబట్టి ఇప్పుడు దీంట్లో ఇచ్చిన వాల్యూస్ తీసుకుందాం. c1 అంటే 5, a2 అంటే 2, c2 అంటే -3, a1 అంటే -1. ఫస్ట్ 2 × 5 = 10, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మళ్ళీ 3 x ప్లస్ తర్వాత b2 అంటే 1, ఇది కూడా 1 ఇచ్చారు. ప్లస్ c1 5 మైనస్ ఉంది ఆల్రెడీ 3y = 0. 7x + 8y = 0. ఇక్కడ మనకి కాన్స్టెంట్ లేదు, ఎందుకంటే మూల బిందువు ఆరిజిన్ నుంచి సరళరేఖ వెళ్తుంది కాబట్టి. ఈ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం, అపసవ్య దిశలో కొలిచినప్పుడు ఒక సరళరేఖ ధనాత్మక x అక్షంతో చేయకోణం π/3 మరియు అది y అక్షంపై ధన అంతరఖండమును ఏర్పరచును. ఆ సరళరేఖ ఆది బిందువు నుండి 4 యూనిట్లు దూరంలో ఉండే దాని సమీకరణం కనుక్కోండి. మూల బిందువు నుండి 4 యూనిట్లు దూరం అంటే ఇలా ఉన్నప్పుడు ఇది ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటే ఇది అంటే అభిలంబ రేఖ సమీకరణమే కదా. అభిలంబ రేఖ ఫార్ములా ఏంటిదంటే x cos α + y sin α. p యూనిట్స్ దూరంలో ఉందన్నారు, అంటే p = 4 యూనిట్స్ ఇచ్చారు. ఇక్కడ యాంగిల్ ఇచ్చారు, x అక్షంతో ఎంత π/, అంటే 180/3 అంటే 60 degrees ఇచ్చారు. మరి ఇక్కడ y అక్షంతో కనుక్కోవాలంటే చెప్పిన కదా, y అక్షానికి అంటే 90, x అక్షానికి y అక్షానికి మధ్య చేసే కోణం 90 కదా. 90 + 60 వేసుకుంటే మనకి ఇక్కడ ఎంత 150 అవుతుంది. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. x cos α 150 degrees ప్లస్ y sin α 150 degrees. p అంటే మనకి 4 ఇచ్చారు. దీన్ని x cos 180 - 30 degrees ప్లస్ y sin 180 - 30 degrees = 4. ఇక్కడ ఇది సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి cos 30 degrees మైనస్ అవుతుంది. cos 30 degrees ఎంత అంటే √3/2. x మైనస్ ప్లస్ y, ఇప్పుడు sin 30 అంటే మనకి 1/2. ఇది సెకండ్ కోఆర్డినేట్లో సైన్ ప్లస్ అవుతుంది కాబట్టి 4. కదా = 8 అవుతుంది. ఇలాంటి లెక్కలే ఇస్తారండి మనకి, చిన్నగా ఉన్నాయి. తర్వాత సరళరేఖ ఇచ్చారు, బిందువు ఇచ్చారు, ప్రతిబింబాన్ని కనుక్కోమన్నారు. అంటే ఈ రేఖకి 3x + 4y - 1 = ఈ రేఖకి 1, 2 అనే పాయింట్కి ప్రతిబింబం h, k అనుకుందాం. మనం ఇప్పుడు ప్రతిబింబాన్ని అంటే ఈ h, kని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు h మైనస్ ఈ పాయింట్ /2 ఈ లైన్లో ఉన్న 3 =
కే మైనస్ ఈ పాయింట్ 4 ఈజ్ ఈక్వల్ టు -2 అంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ అని రేఖ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ లైన్లో 3 ఇంటూ ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి, ప్లస్ 4 ఇంటూ ఈ 2 సబ్స్టిట్యూట్ చేయాలి, -1 బై ఇక్కడ L² ప్లస్ M². L² అంటే 3² అంటే 9² ప్లస్ ఇక్కడ M² అంటే 4² అంటే 16. ఇంకొక 3 8 - 1 10 అవుతుంది. -4/5 వచ్చిందనమాట. వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే -1/3 ఈజ్ ఈక్వల్ టు -4/5 క్రాస్ మల్టిప్లై చేస్తే 5h - 5 -12 h ఈజ్ ఈక్వల్ టు -7/5 k -2 4 ఈజ్ ఈక్వల్ టు -4/5 అంటే దీనికి మనము ఇది ఈక్వల్ చేయాలన్నమాట. k ఈజ్ ఈక్వల్ టు -6/5 h, k అంటే -7/5 -6/5. ఇంకో ప్రాబ్లం అండి. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు, బిందువులు గుండా పోయే సరళరేఖ సమీకరణం కనుక్కోమన్నారు. అంటే పాయింట్స్ ఇచ్చి సరళరేఖ సమీకరణం కనుక్కొని ఆ రేఖ యొక్క నిరుపాక్షాలతో చేసే త్రిభుజ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఈ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనము వాలు కనుక్కోవాలి, అంటే స్లోప్ కనుక్కోవాలంటే y2 - y1/x2 - x1. ఇక్కడ y2 -1 x2 3/6 అంటే -1/2 వచ్చింది. మనకి ఇప్పుడు సమీకరణం కావాలి అంటే వాలు అను బిందువు ఉన్నప్పుడు y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1. ఇక్కడ y - y1 అంటే 2 తీసుకుందాం, m అంటే -1/2, x - x1 అంటే ప్లస్. క్రాస్ మల్టిప్లై చేస్తే 2y - 4 - x - 1 x - 1 - 2y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మొత్తం మైనస్ అంటే x ప్లస్ 2y ఇక్కడ 4 అండి -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి సమీకరణం వచ్చింది కదా, x ప్లస్ 2y -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వచ్చిన దానికి త్రిభుజ వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమన్నారు. త్రిభుజ వైశాల్యం కావాలి అంటే mod c²/2 ఇంటూ mod AB. c² అంటే ఇక్కడ 9/2 ఇంటూ AB అంటే 1 ఇంటూ 2 అంటే 9/4 చదరపు యూనిట్స్. ఫార్ములా c²/2 ఇంటూ mod AB. అంటే డైలీ ప్రాక్టీస్ చేయండి. నోటిఫికేషన్ పడ్డప్పుడు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి బాగా ఈ సరళ రేఖల నుంచి కంపల్సరీగా ఒక ప్రాబ్లం వస్తుంది కాబట్టి కన్ఫ్యూజ్గా ఉండకుండా చేసిన ప్రాబ్లమ్నే మళ్ళీ చేయండి. టెక్స్ట్ బుక్లో చేయండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.